హాయ్ ఫ్రెండ్స్, సుధీర్ బాబు హీరోగా జ్ఞానసాగర్ దర్శకత్వంలో హరోం హరా అనే సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రీమియర్ షో ఒకరోజు ముందుగానే వేశారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కుప్పం అనే ఊరికి సుబ్రహ్మణ్యం వస్తాడు. వస్తూనే కాలర్ ఎగరేసుకుంటూ పాలిటెక్నిక్ కాలేజీలో చేరతాడు. అయితే తమ్మిరెడ్డి అనే ఒక భూ కబ్జాలు చేసే రెడ్డి బ్యాచ్ ఒకటి ఉంటుంది. అసలు ఈ టైపు భూ కబ్జాలన్నీ చేసేది రెడ్డి కులస్తులే అన్నట్లు చూపించాడు దర్శకుడు ఈ సినిమాలో. చాలా మంది సినిమాల్లో రెడ్డి కులస్తులనే విలన్స్ గా చూపించడం ఎందుకో నాకు అర్థం కాదు. ఓకే, అది పక్కన పెడితే హీరో వచ్చిన తర్వాత ఈ తమ్మిరెడ్డి బ్యాచ్ తో ఫైట్లు చేసుకొని మెల్లిగా అక్కడి నుంచి తండ్రి చేసిన అప్పు కోసం తుపాకులు తయారు చేయడం మొదలు పెడతాడు. అయితే హీరో ఎంతవరకు ఎదుగుతాడంటే ఈ తుపాకులన్నీ పక్క రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ చేసేంతగా ఎదిగిపోతాడు. ఆ ఎదుగుదలలో అతనికి అప్పన్న సాయం చేస్తాడు. ఇలా హీరో ఎదుగుతూ ఉంటాడు. అతని ఎదుగుదలను చూసి ఓర్వలేని విలన్స్ అతన్ని అంతమొందించాలనుకుంటారు. ఆ ప్రయత్నంలో విలన్లు గెలిచారా, హీరో గెలిచాడా అన్నది సినిమా. హరోం హరా ఈ సినిమా చూస్తున్నప్పుడు ఎప్పుడు సినిమా అయిపోతుందా అన్న ఫీలింగ్ వస్తుంది ప్రేక్షకులకి. ముఖ్యంగా ఈ సినిమాలో కథ ఏమాత్రం కొత్తదనంతో లేదు. కొన్ని లాజిక్లు కూడా ఊహకందని విధంగా సాగుతాయి ఈ సినిమాలో. ఉదాహరణకి హీరో మూసివేసిన విలన్ గడి థియేటర్లోనే ప్రొజెక్టర్ రూమ్ లో గన్స్ తయారు చేస్తూ ఉంటాడు. అక్కడ మెయిన్ ఆన్ చేసుకొని బల్బు కూడా ఆన్ చేసుకొని పని చేస్తున్నప్పుడు విలన్ బ్యాచ్ అప్పుడప్పుడు నేల క్లాసులోకి వెళ్ళి మర్డర్లైజ్ చేసుకుంటూ ఉంటారు. లైట్ వెలుగుతుంది అని ఒక్కడు కూడా చూడడా చక్కగా అక్కడ కూర్చొని మర్డర్లైజ్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే ఇటుకలు ఎక్స్పోర్ట్ అవుతున్నాయని చాలా గొప్పగా కనిపెట్టేసిన పోలీస్ ఆఫీసర్ కిరణ్మయి సడన్ గా అదే ఊర్లో ఉన్న తమ్మిరెడ్డి బ్యాచ్ జాతర జరుగుతున్నప్పుడు అందరినీ కాల్చిపారేస్తుంటే ఎక్కడా కనబడదు. పోనీ హీరో అన్న కరెక్ట్గా ప్రవర్తిస్తాడా అంటే హీరో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటాడు. గన్స్ తయారు చేయడం చాలా తప్పు, చట్ట వ్యతిరేకం అని హీరోకి తెలుసు. కానీ అస్సలు చట్టాన్ని వ్యతిరేకించి ఇష్టం వచ్చినట్లు గన్స్ తయారు చేస్తూ ఉంటాడు. దానికి హీరోయిన్ కూడా సపోర్ట్ చేస్తుంది. మనం దరిద్రులుగా చనిపోకూడదు, బాగా డబ్బు సంపాదించాలి, ఏ మార్గమైనా పర్లేదు అంటూ ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఇక హీరో తండ్రి క్యారెక్టర్ అయితే మరీ జోక్గా ఉంటుంది. కాకపోతే కథలో కలిపిన విధానం మెయిన్ ట్విస్ట్కి బాగుందనిపిస్తుంది. అయితే ఈ సినిమా ఫెయిల్ అవ్వడానికి ప్రధాన కారణం కేజీఎఫ్ చూసి ఇన్స్పైర్ అయిపోయి అటువంటి సినిమా తీసేయాలనుకున్నాడు సుధీర్ బాబు. స్పష్టంగా కనబడుతుంది. పెద్దమ్మ తల్లిలాగా జ్యోతిలక్ష్మి లాంటి గన్నం తీయడం, బిగ్ బాస్ సినిమాలో చిరంజీవి లాగా క్లైమాక్స్ దగ్గరికి వచ్చేసరికి మాల వేసుకొని పూజలు చేయడం, క్లైమాక్స్ లో తండ్రి చనిపోతున్నప్పుడు రక్షకుడు సినిమాలో నాగార్జున సీన్ గుర్తొస్తుంది. నాగార్జున బాలసుబ్రహ్మణ్యం మధ్య సీన్ గుర్తొస్తుంది. అక్కడ చాలా బాగా నటించవచ్చు. అక్కడ మంచి ఎమోషనల్ సీన్ ని క్రియేట్ చేయొచ్చు. మీరు సరిగ్గా గమనిస్తే దర్శకుడు ఇలాంటి ఎమోషనల్ సీన్ కూడా సరిగ్గా తీయలేకపోయాడని చెప్పొచ్చు. ముఖ్యంగా సుధీర్ బాబు సరిగ్గా యాక్ట్ చేయలేకపోయాడు ఈ సీన్ లో. హీరో తండ్రిని విలన్ చంపేటప్పుడు అతని బాడీ చుట్టూరా ఇనప కంచె వేసి లాక్కుంటా వెళ్ళి తలని పుచ్చకాయ పగలగొట్టినట్టు బండకేసి బాధేస్తాడు. హీరో వచ్చి అది చూసి ఒక్కొక్క ఇనప కంచెని మెల్లిగా తీస్తూ బాగా ఎమోషనల్ ఫీల్ అయ్యి యాక్ట్ చేయొచ్చు. కానీ ఏ మాత్రం ఎమోషన్ లేకుండా ఏదో నిర్మాతలు నాకు డబ్బులు సరిగ్గా ఇవ్వట్లేదు, ఈ మాత్రం కొంచెం యాక్ట్ చేస్తే మనం ఉన్నామని తెలిస్తే చాలు అన్నట్లు వదిలేసి వెళ్ళిపోతాడు సుధీర్ బాబు. ఇక్కడ కంటిన్యూటీ కూడా ఉండదు. హీరో ఆ కంచెలు ఏమి విప్పకుండానే సడన్గా హీరో తండ్రి ఒంటి మీద ఉన్న కంచె మొత్తం కనపడకుండా పోతుంది. ఇలాంటి తప్పులు ఎన్నో చేశాడు దర్శకుడు. తండ్రి మీద పడి ఏడుస్తాడు హీరో, అది కూడా సరిగ్గా ఉండదు. ఈ సినిమా మొత్తంలో సునీల్ 80% ఒకే ఎక్స్ప్రెషన్, వావ్ అక్కడ ఏంటో జరిగింది అద్భుతం అన్నట్లు ఉంటాడు సునీల్. కానీ నిజానికి అక్కడ ఏం అద్భుతం జరగదు. హీరో ఏ అద్భుతాలు చేయడు. సినిమా అంతా అదే 80% ఎక్స్ప్రెషన్, అదే ఎక్స్ప్రెషన్తో తిరుగుతూ ఉంటాడు సునీల్. ఎందుకో అర్థం కాదు. ఉన్నంతలో కొంత సునీల్ బాగా యాక్ట్ చేశాడు. హీరోయిన్ ఉందంటే క్లైమాక్స్ లో కూడా హీరోయిన్ ఎందుకు ఉపయోగపడదు అని అనిపిస్తుంది సినిమా చూసిన వాళ్ళకి. విక్రమ్, ఖైదీ, చివరికి నాగార్జున నటించిన గోస్ట్ సినిమాలో కూడా పెద్దమ్మ తల్లిని తీసి అంటే ఓ పెద్ద బీభత్సమైన గన్నం తీసి కాల్చినట్లు ఈ సినిమాలో కూడా క్లైమాక్స్ లో అది పెట్టారు. హీరో ఎదురుగా నించుంటే 100 మంది విలన్ బ్యాచ్ తుపాకులు తీసుకొని టప్ప కాల్చేస్తూ ఉంటారు. ఒక్క బుల్లెట్ కూడా హీరోకి తగలదు. దర్శకుడు అసలు ఏం తీయాలనుకున్నాడు, ఏం చెప్పాలనుకున్నాడో, ఇప్పుడు ఈ కాలంలో కూడా అలాంటి సీన్లు తీస్తున్నాడంటే అతని విజ్ఞత ఎంత గొప్ప విజ్ఞత ఉందో మనం ఊహించుకోవచ్చు. ఈ సినిమాకి ఫోటోగ్రఫీ ఒక్కటే చాలా బాగుంది. తీసిన లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయి. అక్కడక్కడ చిత్తూరు యాస వాడిన కొన్ని డైలాగ్స్ జనాలకు అర్థమై చావలేదు. పుష్పాన్ని చూసి ఇన్స్పైర్ అయిపోయి కేజీఎఫ్ని చూసి సుధీర్ బాబు చేతులన్నీ కాల్చేసుకున్నాడు. ఇక సుధీర్ బాబు అయితే చాలా వరకు మహేష్ బాబునే ఇమిటేట్ చేసి మహేష్ బాబు ఎక్స్ప్రెషన్స్నే సినిమా అంతా
యాక్ట్ చేసి చూపించాడు. మీరు బాగా గమనిస్తే మహేష్ బాబు ఎక్స్ప్రెషన్సే ఫాలో అయ్యాడు. కేజీఎఫ్లో తల్లి సెంటిమెంట్ అయితే ఈ సినిమాలో తండ్రి సెంటిమెంట్. ట్రైలర్ చూడగానే ఈ సినిమా ఫ్లాప్ అని నేను ముందే అనుకున్నాను. ఎందుకంటే మొదటిది మాళవిక శర్మ, రెండోది పాదఘట్టం సెట్. అవును, ఆచార్య సినిమాలో పాదఘట్టం సెట్లోనే ఈ సినిమాలో చాలా సీన్లు తీశారు. ఆ సెట్ చూడగానే నాకు ట్రైలర్లోనే గుండె గుబ్బేలు అనిపించింది. నా ఊహను నిజం చేస్తూ సినిమా కూడా అలాగే సాగింది. ఏ మాత్రం హీరో ఎలివేషన్స్ వర్కౌట్ అవ్వాల. సుధీర్ బాబు యాక్టింగ్ ఏదో చేద్దాం అనుకున్నాడు కానీ అది కూడా వర్కౌట్ అవ్వాల. ఫైట్స్ అన్ని రిపీట్గా వచ్చిన ఫైట్లా అనిపిస్తాయి. అన్ని ఫైట్లు ఒకేలా అనిపిస్తాయి. చైతన్ భరద్వాజ్ అందించిన మ్యూజిక్ పెద్ద మైనస్ పాయింట్ ఈ సినిమాకి. ఏదో అరుపులు గోళ్ళ ఉంది తప్ప, మంత్రాలు చదువుతున్నట్లు అనిపిస్తుంది తప్ప, ఒక మంచి ఎమోషనల్ సినిమాని ఎలివేట్ చేసే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో అతను ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చు. నిర్మాణ పరంగా సినిమా స్థాయికి మించి ఖర్చు పెట్టినట్లు తెర మీద కనబడుతుంది. పోలీస్ ఆఫీసర్గా నటించిన కన్నడ యాక్ట్రెస్ ఏమాత్రం ఆకట్టుకోదు. ఆ పాత్ర తీర్చిదిద్దిన విధానం కూడా పోలీస్ పాత్రలా అనిపించదు. ఆమెను చూస్తే ఎస్ఐకి తక్కువ, కానిస్టేబుల్కి ఎక్కువ అన్నట్లు అనిపిస్తుంది. ఉన్నంతలో సునీల్ ఒక్కడే మంచి నటన ప్రదర్శించాడు. ఇక క్లైమాక్స్లో అయితే నవదళపతి సుధీర్ బాబు అని స్పెషల్గా టైటిల్ వేశారు సుధీర్ బాబుకి. సినిమా ఫస్ట్లో ఉత్తి సుధీర్ బాబు అని వేసి క్లైమాక్స్లో నవదళపతి అని ఎందుకు వేశారో నాకు అర్థం కాలేదు. అంటే సినిమా స్టార్టింగ్లో మామూలు సుధీర్ బాబులా నటించి క్లైమాక్స్కి వచ్చేసరికి ఈ సినిమా సూపర్ హిట్ అయిపోయిందని ప్రేక్షకులు ఫీల్ అయిపోయి నవదళపతి అని అరుస్తారని వేశారేమో అనుకున్నాను. కాకపోతే సినిమా చూస్తున్న ప్రేక్షకులు ఎప్పుడు ఈ సినిమా అయిపోతే ఎప్పుడు థియేటర్ నుంచి పారిపోదాం అన్నట్లు కూర్చున్నారు థియేటర్లో. ఇది నిజం. ఇది నా అభిప్రాయం. ఈ సినిమా చూసి మీరు చెప్పండి మీ అభిప్రాయం. కామెంట్లో ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని రాయండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5.